హాయ్ వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ ఆస్పిరెంట్స్. టుడే మనం ఏప్రిల్ 3, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి వరంగల్లో పండించే చపాటా మిర్చి, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది మన దేశవ్యాప్తంగా చూస్తే ఇలాంటి గుర్తింపు పొందిన దాంట్లో 984 నెంబర్ అన్నమాట దీనిది. అదే తెలంగాణ నుంచి వెళ్ళి 18th వన్ ఇది. ఓకే, ఇది ఇది వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేస్తారు దీన్ని. అయితే ఈ చపాటా మిర్చి కొంచెం టమాటా ఆకారంలో ఉంటుంది, టమాటా ఆకారంలో దగ్గర పట్ల అట్లా ఉంటుంది. అందుకే దీన్ని టమాటా మిరపకాయ అని కూడా అంటారన్నమాట. అయితే ఎస్టర్డే మనకి లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, అంటే వక్ఫ్ సవరణ బిల్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ప్రవేశపెట్టారు. అయితే దీని పేరేంటిగా వ్యవహరిస్తున్నారంటే, పిలవడం ఎట్లా పిలుస్తున్నారంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్గా దీన్ని పిలుస్తున్నారు. ఓకే, ఆ తర్వాత రీసెంట్గా మనకి వరల్డ్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరిగింది. అయితే ప్రపంచ కబడ్డీ పోటీలు జరిగినాయి ఎక్కడ అంటే అది యూకేలో జరిగిందన్నమాట. యూకేలో జరిగింది. మెన్స్లో కానీ ఉమెన్స్ టీమ్ కానీ రెండిట్లో కూడా మన విన్నర్ ఇండియానే, రెండిట్లో రన్నరు ఇంగ్లాండే. ఓకే, కబడ్డీ పోటీలలో ఇండియా ఉమెన్స్ టీంలో విన్నరే, మెన్ టీం విన్నరే. తర్వాత మనకి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులైన పూనం గుప్తా. సో ఈమె 3 years పాటు మనకి పదవి కాలంలో ఉంటుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులైన పూనం గుప్తా 3 years పదవి కాలంలో ఉంటారు ఈమె. తర్వాత వలసలు విదేశీయుల ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్ 2025కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది ఏంటి అంటే జనరల్గా మన దేశంలోకి విదేశీయులు రాక నివాసాన్ని నియంత్రించడానికి ఈ బిల్ ఉద్దేశించింది. మనకు వేరే ఫారిన్ వాళ్ళు వస్తారు కదా, ఏమైనా కంపెనీలు, ఇప్పుడు వేరే ఫారిన్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళు మన దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించిన నివాసానికి సంబంధించిన అర్హతలు కానీ, సో వాటిని నియంత్రించడానికి ఈ బిల్ తీసుకొచ్చారు. ఓకే, ఇది విదేశీయులకు సంబంధించి అన్నమాట, వాళ్ళ నివాసం నియంత్రించేందుకు. తర్వాత ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్, అంటే పిఎం వికాస్, దీన్ని షార్ట్కట్లో ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. ఈ పథకాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రారంభించింది. ఇది మైనారిటీలకు నైపుణ్య, విద్య, ఆర్థిక సాధికారతకు ఉపయోగపడుతుంది. దీనికి మైనారిటీలకు నైపుణ్య, స్కిల్ అన్నమాట, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్గా ఫైనాన్షియల్ అన్నమాట, హెల్ప్ అవుతుంది అన్నమాట, ఎంపవర్మెంట్ కోసం. అయితే ఈ పథకంలో కొన్ని పథకాలు విలీనం చేసి ఈ పథకంగా మార్చారు. ఆ విలీనం చేసిన పథకాలు ఏంటంటే సీకా ఔర్ కమానో, నయా మంజిల్, ఉస్తాద్, హమారీ ధరోహర్. ఈ 4 కలిపి ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనే పథకాన్ని ప్రారంభించారు. అయితే రీసెంట్గా మనకి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చినాయి. అది 59th అవార్డు, 59th జ్ఞాన్పీఠ్ అవార్డు వినోద్ కుమార్ శుక్లా గారికి వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం అన్నమాట. ఈయన హిందీ లిటరేచర్, అంటే హిందీ రైటర్ అన్నమాట. ఈయన రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్. సో థ్యాంక్ యూ. అయితే ఏప్రిల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్కి ఇది హెల్ప్ఫుల్గా అవుతుంది అనుకుంటున్నాం. ప్లేలిస్ట్లో చూస్తే మీకు డే వైజ్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.